అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ద మూవీ రిలీజెస్ ఇన్ థియేటర్స్ అండ్ ఆహా ఓటీటీ అంటున్నారు. సో అండమాన్ అంటే సినిమా పేరు. మూవీ కాస్టింగ్ కాల్ హీరో క్యారెక్టర్స్కి ముగ్గురు కావాలంటే అండి. ఏజ్ వచ్చేసి 22 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా ముగ్గురు కావాలంటే 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. ఫ్రెండ్ క్యారెక్టర్స్కి బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలంట 20 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. అలాగే ట్రైబల్ క్యారెక్టర్స్కి 15 నుండి 35 సంవత్సరాల వాళ్ళు కావాలంట, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా. సో దీంట్లో మీరు యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడం కోసం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ మీ యువర్ ప్రొఫైల్ అండ్ 2 minutes ఆడిషన్ వీడియో, డోంట్ సెండ్ మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ అడగడం కాదండి, ఇది ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు మెసులుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇండస్ట్రీలోకి మీరు రావాలి అంటే మీకు ఉండాల్సింది ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ అప్రోచ్ అనేది ఉండాలి. ఇక్కడికి చాలామంది వచ్చే వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు అలాగంట కదా సార్, వీళ్ళు ఇలాగంట కదా సార్, వాళ్ళు అలా మోసాలు చేస్తారంట కదా సార్, వీళ్ళు ఇలా మోసాలు చేస్తారంట కదా సార్, సార్ పలానా చిరంజీవి గారు అలాంటి ఆయన అంట కదా సార్, పలానా మోహన్ బాబు గారు ఇలాంటి ఆయన కదా సార్, పలానా ఇంకొకరే ఇలాగంట కదా సార్ అనే టైప్లో మాట్లాడుతుంటే ముందు మిమ్మల్ని దగ్గర అనివ్వడానికి కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న పర్సన్ని దగ్గర పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు నా ముందు ఎవరి గురించో మాట్లాడుతున్న ఈ వ్యక్తి రేపు అనే రోజు నాకు దూరంగా జరిగినప్పుడు ఇంకెలా మాట్లాడతారు అనే ఒక ఇది అనేది ఉంటుంది. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఎందుకు వచ్చిన బాధ ఇలాంటి ఒక వ్యక్తిని మనం ఎందుకు పెట్టుకోవడం అనే ఒక ఇదిలో ఉంటుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే గుడ్ ఆర్ బ్యాడ్, మంచి అయినా చెడైనా ఏదైనా కానీ ముందు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇప్పుడు రీసెంట్గా ఒక రెస్పెక్టివ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ నాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడు గేమ్ చేంజర్ అనే ఒక సినిమా ఉందండి. ఆ గేమ్ చేంజర్లో ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఐపీఎస్ అవటం ఏంటండి, ఐపీఎస్ నుండి ఇంకా బెటర్గా చదువుకుని ఐఏఎస్ అవటం ఏంటండి, అతను మళ్ళీ సీఎం అవటం ఏంటండి, ఏదో ఒక కథాంశాన్ని తీసుకుంటే సరిపోద్ది, 3 కథాంశాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటనే టైప్లో మాట్లాడటం, దానికి డిజాస్టర్ అవడానికి అదే కారణం అనే టైప్లో మాట్లాడటం జరిగింది. మనం గమనించినట్లయితే గతంలో బేతాళ కథలు కావచ్చు, చెట్టు మీద ఇలాంటి కథలు కావచ్చు, ఓకి అతీతంగా ఉండే వాటినే మనం కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మాయాబజార్ అనే ఒక సినిమా చూసుకున్నట్లయితే కొన్ని సినిమాల్లో ఇప్పుడు భైరవ దీపమే చూసుకోండి, గుర్రానికి రెక్కలు ఉంటాయా, ఆ రెక్కలతో ఎగురుకుంటూ వస్తుందా, వచ్చి నేనే దేవుడిని అని మనిషిలా మాట్లాడుతుందా, అలాగే నాకు ఏదైనా ఒక శాపం అనేది వస్తే ఆ శాపాన్ని నా కొడుకు ఆ శాపం ఉండకూడదమ్మా, ఆ శాపం ఏదో నాకే ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు అనే టైప్లో మొక్కుతుందా, మొక్కితే అది ఆ శాపం ట్రాన్స్ఫర్ అవుతుందా, ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి కాదు, ఊహకి అతీతంగా ఉండేవే సినిమా. ఎప్పుడైనా మనం సినిమాని చూసేది ఎలా చూడాలి అంటే ఊహకు అతీతంగా ఉండేది. ఇప్పుడు మనం ఇదే హాలీవుడ్ సినిమాలని చూసుకున్నట్లయితే వాడు మొత్తం ఎంతసేపు ఆకాశంలోనే కొట్టుకుంటూ ఉంటారు, రకరకాల ఫైట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అవి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు, కానీ మనం చూస్తాం, క్లాప్స్ కొడతాం, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, వచ్చేస్తాం. సినిమా అంటేనే ఊహకి అతీతంగా ఉండేదే. ఇప్పుడు ఒకే మనిషి దగ్గర ఒక 10 మందిని కొట్టడం అనేది ఇంపాసిబుల్. అందులోనూ ఒక మామూలుగా ఉన్న వ్యక్తి సాలిడ్గా ఏది, ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే శ్రీమంతుడు అనే సినిమాలో లాస్ట్లో తోట ఫైట్లో మహేష్ బాబు సైకిల్ తొక్కుంటా వెళ్తూ ఉంటాడు. అందులో ఒక్కొక్కరిని చూస్తే కండల కాంతారావుకి అమ్మమ్మ ఊళ్ళలాగా ఉంటారు. ఒకటి మంచి మజిల్స్ పెట్టుకొని అలా పరిగెడతా ఉంటే ఆ ఫ్రేమ్ చూసి నాకు ఎంత బ్యూటీ అనిపిస్తుంది అంటే ఏముందిరా ఫ్రేమ్ అనిపిస్తుంది. ఇలా పరిగెడతా ఉంటారు, మహేష్ బాబు మధ్యలో సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ మహేష్ బాబు అని ఒక ఆయన కొడితే వాళ్ళందరూ కింద పడిపోతారు. దగ్గర 30 మంది ఉంటారు. ఒక మనిషి ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఒక 2-3 కొడతారు. ఆ 4వ వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికి అతను కలిపి వస్తుంది, వాళ్ళ చేతిలో తన్నుతుంటారు. కానీ మన హీరోలు కొడుతుంటే 30-40 మంది కింద పడుతూ ఉంటారు. సో నేనేమంటా అంటే ఇది కూడా ఒక అతీతమే కదా. సో మనం ఎప్పుడైనా సినిమాలానే చూడాలి. అది మీకు నచ్చిందా, నచ్చింది, నచ్చలేదు, కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచించడం అనేది తప్పు. అది మీరు సినిమా వాళ్ళ దగ్గరకు వచ్చేసి డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, సార్ ఇలా చెప్పారు అలా చెప్తారా అండి, అదేంటండి వాళ్ళ జాత కాదండి అది ఇది అని ఏమంటారు, టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు మాట్లాడతాడు, రోడ్డు మీద ఆఖరికి యూట్యూబ్లో చూసినప్పుడు కూడా మాట్లాడతాడు.
ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అలా చేశారు, అలా కాకుండా ఇలా చేసినట్టయితే బాగుండేది కదని అని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో అప్పుడు మాత్రమే మీలో ఉన్న ఒక రచయిత కావచ్చు, మీలో ఉన్న ఒక దర్శకుడు కావచ్చు, మీలో ఉన్న ఒక కళాకారుడు కావచ్చు ప్రపంచానికి పరిచయం అవుతాడు. అప్పుడు మాత్రమే మిమ్మల్ని దగ్గర పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8317607342. I repeat, 8317607342. డోంట్ కాల్, ఓన్లీ వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళు చెప్పారండి. కాబట్టి దయచేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. ఓన్లీ వాట్సాప్లో మాత్రమే వాళ్ళకి మీరు టచ్లో ఉండండి. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు హాయ్ చేస్తున్నారా, థియేటర్ రిలీజ్ చేస్తారా లేదనే గ్యారంటీ కూడా లేదు. సో వీళ్ళని నమ్మి వీళ్ళని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా వాళ్ళని నమ్మకండి, వాళ్ళు ఇగ్నోర్ చేయండి. రేపు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తా, దాంట్లో అవకాశం ఉంటుంది, మీరు అద్భుతాలు జరగడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఆ పాసిబిలిటీస్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.